ఈ సంఘటన జరగక మునుపు విజయశాంతి రెడ్డి గారికి మీకు ఎట్లా ఉండేదంటే రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకునేవారా పిల్లలతో అంతా బాగానే ఉండేదా? నేను మా వైఫ్ బాగా చెప్పుకోవడం లేదు, మా వైఫ్ మంచి హ్యాపీగా మాట్లాడేది, ఫోన్ మాట్లాడేది. పిల్లలు హాస్టల్ ఉండేది, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది. హాస్టల్లో అలౌడ్ లేదు. పాప అయితే అసలు బిల్కుల్ అలౌడ్ లేదు. బాబు ఎట్లా అంటే ఆయనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు వాళ్ళ సార్ దగ్గరనో వాళ్ళ వార్డెన్ దగ్గరనో ఫోన్ తీసుకొని నా నెంబర్ నోటాడు అబ్బాయికి. ఆ ఫోన్ చేసి డాడీ ఒక 500 కొట్టు, 1000 కొట్టు, 600 కొట్టు అంటే నేను కష్టపడేది బాబు పాప కోసమే. ఓకే, ఓ 500 అడితే 600 అట్లా కొట్టేసేది. వాడు తినాలనే ఆశ ఉన్నప్పుడు నేను కొట్టేసేది. దానికి నేను ఎప్పుడు బాబు కాంటాక్ట్ అయినప్పుడు ఏ విషయం చెప్పపోయేది. వాడు ఫోన్ వచ్చిందంటే వానికి డబ్బులు కావాలి అనే ఆశతోటి నాకు ఫోన్ వస్తుంది. ఇంకా వేరే విషయంలో అవసరం ఉంటుంది. అప్పుడు అయిపోయిన తర్వాత నేను ఈ 25 days తర్వాత విజయశాంతి రెడ్డి గారికి మీరు ఎట్లా ఉంటుంది? రెగ్యులర్గా మాట్లాడే సమస్య చెప్పుకున్నారా? ఏం చెప్పదు. అమ్మాయి ఎట్లా అంటే అమ్మాయి బాధ ఉన్నా కానీ నవ్వుతూనే ఉంటుంది. నేను వీడియో కాల్ మాట్లాడినా, ఆడియో కాల్ మాట్లాడినా హ్యాపీగానే మాట్లాడుతుంది. ఏ రోజు ఆమెకు ప్రాబ్లం ఉంది అని మాత్రం చెప్పలే నాకు. ఆ ప్రాబ్లం ఉందని ఏమైనా డిప్రెషన్లో ఉంది అని చెప్తే నేను ఏమైనా చేదును. నేను వచ్చేదునా లేకపోతే నేను ఇక్కడనే పర్మనెంట్గా ఉండిపోతున్నా, ఏదో ఒకటి చేసుకుంది కదా. ఒకసారి వచ్చేవారు ఇక్కడ? నేనైతే సంవత్సరం, ఒక్కోసారి 6 months వచ్చినప్పుడు చెంగిచెర్లో ఉంటాను. మా అక్కనే ఉంటాం. ఎట్లుంటుంది మీకు రిసీవింగ్? ఎట్లుంటుంది? అత్తమ్మ చాలా అప్పుడు బాగానే ఉండేది. మా బొమ్మడిది బాగానే ఉండేది. వైఫ్ అందరూ అంత కలిసిమెలిసి ఉండేది. ఎందుకంటే ఒక 18 years నుంచి మేము ఒకటే దగ్గర ఉంటున్నాం. 18 years నుంచి ఒక్క రోజు 2 రోజులు కాదు, ఒక 10 years వాళ్ళ ఇంట్లో ఉన్నాం, 8 years ఇప్పుడు నేను కొత్త ఇంట్లో ఉన్నాము. కొత్త ఇల్లు కట్టినప్పుడు ఏమైందంటే నేను లేను కాబట్టి మా అత్తేను మా వైఫ్ దగ్గరనే ఉండేది. అంటే తోడుగా, అంటే ఒంటరిగా ఉండలేక ఉండదని అనుకొని నేను బాబు ఉన్నా కానీ వాళ్ళకు చూసుకుంటూ, మా వైఫ్ని చూసుకుంటూ మా అత్తయ్య మా ఇంట్లోనే ఉండేది.